లాకప్ డెత్ గురైన కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలనే డిమాండ్ని పోలీస్ అధికారులు పట్టించుకోవట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. రీపోస్ట్ మార్టం చేస్తేనే కర్ల రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేస్తేనే ఆయన చనిపోవడానికి అసలు కారణాలు బయటకు వస్తాయనే విషయాన్ని మేము మొదటి నుండి చెప్పుకుంటూ వస్తున్నాం. అయినప్పటికీ రీపోస్ట్ మార్టం చేయడానికి పోలీసులు ఎందుకో జంకుతున్నారు. నేను పోలీస్ యంత్రాంగ పెద్దలకి సూర్యాపేట ఎస్పీ గారి నుంచి మొదలుకొంటే డీజీపీ వరకు, సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారి నుంచి మొదలుకొంటే డీజీపీ గౌరవ శివోదరెడ్డి గారి వరకు డిపార్ట్మెంట్ అధికారులుగా నలుగురిని కలుస్తూ చెప్పుకుంటూ వచ్చాను. ఎస్పీ గారిని, ఐజీ గారిని, చౌహాన్ గారిని, అడిషనల్ డీజీ గారిని, డీజీపీ గారిని, భగత్ గారిని, అదే సమయంలో డీజీపీ గౌరవ శివోదరెడ్డి గారిని నలుగురిని కలిసినప్పుడు వివిధ సందర్భాల్లో పోస్ట్ మార్టం మీదనే మాకు అనుమానాలు ఉన్నాయి కాబట్టి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి నిర్దిష్టంగా మేము చెప్పుకుంటూ వచ్చాం. పోలీసు యంత్రాంగం మొదటి రెండు విషయాల మీద అబద్ధాలు ఆడినా అవి ఇప్పటికే రుజువు అయిపోతున్నాయి. ఒకటి, కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ కేసు నుండి తప్పించుకోవడానికి, కర్ల రాజేష్ కేసు నుంచి తప్పించుకోవడానికి 3 అబద్ధాలు ఆడుతూ వస్తున్నది. మొదటి పాయింట్, కర్ల రాజేష్ని మేము అక్రమ నిర్బంధం చేయలేదు అని. రెండో పాయింట్, ఆయనను మేము చిత్రహింసలు పెట్టలేదు అని. మూడో పాయింట్, ఆయన చనిపోవడానికి కారణం చిత్రహింసల వల్ల ఆయన చనిపోలేదని, ఆయన హార్ట్ అటాక్తో చనిపోయిందని వీళ్ళే నిర్ధారణ చేశారు. ఇక్కడ 3 అబద్ధాలే. మేము మొదటి పాయింట్ నుండి వస్తున్నాం, అక్రమ నిర్బంధం, చిత్రహింసలు, దానివల్లనే ఆయన మరణము అని. వాళ్ళు అక్రమ నిర్బంధం మేము పెట్టలేదు అన్నారు, అది అబద్ధం. చిత్రహింసలు మేము పెట్టలేదు అన్నారు, అది అబద్ధం. ఆయన మరణానికి మేము కారణం కాదు అంటుండ్రు. ఇక్కడ మొదటిది అబద్ధం అవుతే పోలీసులది అన్ని అబద్ధాలే కదా. మరి అక్రమ నిర్బంధం పెట్టలేదు అన్నారు, అది అబద్ధం అని మేము అంటున్నాం. అబద్ధం నిరూపిస్తున్నాం. ఆయన 5వ తారీఖు నుంచే అక్రమ నిర్బంధంలో ఉన్నాడు అనే విషయం మేము నిరూపిస్తున్నాం. కాబట్టి అక్రమ నిర్బంధం పెట్టలేదనేది వాళ్ళు అన్నది తప్పు అనే విషయం రుజువైతే ఇక చిత్రహింసలు పెట్టలేదని కూడా తప్పే కదా. ఇక ఆయన చావుకు మేము కారణం కాదనే మాట కూడా తప్పే అవుతుంది కదా. మొదటిది వాళ్ళు రైట్ అనేది నిరూపించుకుంటే అన్ని రైట్ అవుతాయి. మొదటి అంశం అక్రమ నిర్బంధం పెట్టలేదు అనే విషయం పోలీస్ యంత్రాంగం నిరూపించుకుంటే ఇక చిత్రహింసలు పెట్టలేదు అనడానికి ఆధారం ఉంటుంది, ఆయన మరణానికి కారణం కాదు అనడానికి ఆధారం ఉంటుంది. కానీ మొదటి దాంట్లోనే వాళ్ళు అక్రమ నిర్బంధం పెట్టిండ్రు అనేదే స్పష్టంగా రుజువు అవుతుంది. ఇక అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట తప్పే కదా. ఇక అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట తప్పైనప్పుడు చిత్రహింసలు పెట్టలేదనే మాట తప్పే కదా.
ఇక చిత్రహింసలు పెట్టలేదు అనడానికి మీరు ఎన్ని చెప్పుకున్నా కూడా ఇక పోస్ట్ మార్టం నివేదిక కూడా తప్పే అవుతుంది కదా. ఇక్కడ మేము సమాజం ముందు, పోలీస్ యంత్రాంగం ముందు, ప్రభుత్వం ముందు మొదటి రెండింటిని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. అక్రమ నిర్బంధం వాస్తవం కాదని చెప్పే ధైర్యం, నిజాయితీ పోలీస్ యంత్రాంగ పెద్దలకు లేదు. అక్రమ నిర్బంధం పెట్టలేదనే మాట బహిరంగంగా వచ్చి చెప్పడానికి, ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడానికి పోలీస్ యంత్రాంగ పెద్దలకు ధైర్యం లేదు, నిజాయితీ లేదు. ఇది స్పష్టం. దాదాపు రాజేష్ చనిపోయి అక్రమ నిర్బంధంలో చిత్రహింసలు గురై లాకప్ డెత్ గురై రేపు 16 తారీఖు వస్తే 3 నెలలు. నవంబర్ 16న చనిపోతే ఇప్పుడు ఫిబ్రవరి 16 వస్తే 3 నెలలు. అంటే దాదాపు ఇప్పటికే 84 రోజులు గడిచిపోతుంది. ఈ 84 రోజుల్లో మేము అక్రమ నిర్బంధం అని చెప్పి రోజు చెప్తూ నిరూపిస్తూ వస్తున్నాం సమాజం ముందు, పోలీస్ యంత్రాంగం ముందు. చిత్రహింసలు పెట్టిండ్రు అనడానికి సాక్ష్యం చెప్తూ వస్తున్నాం. ఈ రెండింటి విషయంలో కాదని పోలీస్ యంత్రాంగ పెద్దల నుంచి కనీసం వివరణ రావట్లేదు ప్రెస్ ముందు. ఒక మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టలేని పరిస్థితిలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది. మేము ముందే ఇక్కడనే సోమాజిగూడ ప్రెస్ మీట్లో ఒక మాట చెప్పాం. మేము అక్రమ నిర్బంధం పెట్టలేదు, చిత్రహింసలు పెట్టలేదు, రాజేష్ చావుకు మేము కారణం కాదనే మాట వాళ్ళు నిజమని భావిస్తే కృష్ణమాదేవి గారు పోలీస్ యంత్రాంగం మీద తప్పుడు మాట మాట్లాడుతున్నాడని చెప్పి, మా మీద దుష్ప్రచారం చేస్తున్నాడని చెప్పి, అవసరమంటే మా మీద కేసు అయినా పెట్టండి అని చెప్పాం. పోలీస్ యంత్రాంగ పరువు ప్రతిష్టలను నేను భంగపరిస్తే, పోలీస్ యంత్రాంగ పరువు ప్రతిష్టలకు నేను కారణమవుతే నా మీద కేసు పెట్టమని కూడా డిమాండ్ చేశాం. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టరు, కేసు పెట్టరు. ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం లేదు, ప్రెస్ మీట్ పెట్టే నిజాయితీ లేదు. పోనీ నేను వాళ్ళ డిపార్ట్మెంటు పరువు ప్రతిష్టలకు భంగకరం వహిస్తే కేసు పెట్టే ధైర్యం కూడా లేదు. ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తున్నా. మొన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గౌరవ సజ్జనార్ గారి మీద అదే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఇప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో బీఆర్ఎస్లో ఉన్న ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదో మాట మాట్లాడిండు మీడియా ముందు. నా పరువు ప్రతిష్టలకు ఇది భంగకరమనే చెప్పి, దీన్ని నిరూపించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు ఐపీఎస్ అధికారి అనబడుతున్న రిటైర్డ్ ప్రవీణ్ కుమార్ గారికి నోటీసులు పంపాడు. ఒక్కరోజు స్టేట్మెంట్ ఇస్తేనే 24 గంటల్లో పంపారు కదా నోటీసులు. నేను 80 రోజులుగా మాట్లాడుతున్నా, పంపారండి చూద్దాం. రాజేష్ని పోలీస్ యంత్రాంగం అక్రమ నిర్బంధం పెట్టింది, చిత్రహింస పెట్టింది, ఆయన మరణానికి కారణం అదేనని చెప్పి ప్రతిరోజు మాట్లాడుకుంటూ వస్తున్నాం, మీటింగులు పెట్టుకుంటూ వస్తున్నాం, ఉద్యమాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రవీణ్ కుమార్కు ఎట్లయితే నోటీస్ పంపినరో మా మీద పంపండి. రాజేష్ కేసు విషయంలో డీజీపీకి గుర్తు చేస్తున్నా, ఎస్పీ నరసింహకు గుర్తు చేస్తున్నా, ఐజీ గారికి గుర్తు చేస్తున్నా, చౌహాన్ గారికి, అడిషనల్ డీజీకి గుర్తు చేస్తున్నా, భగవత్ గారికి పంపండి మా మీద. అంతేకాదు ఇదే కమిషనర్ సజ్జనార్ గారి మీద ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ప్రెస్లో ఒక అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రెస్ ముందు మాట్లాడుతున్నప్పుడు కానీ ఎక్కడ మాట్లాడినా కూడా ప్రత్యర్థుల మీదనైనా ఎవరి మీద మాట్లాడినా
వాస్తవానికి నోరు పారేసుకోవద్దు, విధానాల మీద అంశాల మీదనే మాట్లాడాలి. కానీ కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రతిష్టకు ఆయన గౌరవానికి భంగకరం అనే పద్ధతిలో ఆయన నోటీసులు పంపిండా లేదా? అరే నేను డిపార్ట్మెంట్ని ఇప్పుడు దోసుకొని నిలబెడుతున్నా కదా, తెలంగాణ పోలీస్ యంత్రాంగాన్ని దోసుకొని నిలబెడుతున్నా కదా. కర్ల రాజేష్ మరణానికి లాకప్ అక్రమ నిర్బంధం చిత్రహింసలే కారణం అని చెప్పి నేను 80 రోజులుగా మాట్లాడుకుంటూ వస్తున్నా కదా. నేను మీ పరువు ప్రతిష్టలకు భంగకరంగా నేను మాట్లాడితే నా మీద కేసు పెట్టాలి కదా, పెట్టవచ్చు కదా. ఎందుకు మీరు స్టేట్మెంట్ కూడా ప్రెస్ ముందుకు రావట్లేదు? కర్ల రాజేష్ని అక్రమ నిర్బంధం పెట్టలేదు అని, చిత్రహింసలు పెట్టలేదని, ఆయన మరణానికి మేము కారణం కాదని ఎందుకు ప్రెస్ ముందుకు రావట్లేదు? కోదాడ ఎస్ఐ సిఐ వాళ్ళు కేసులో ఉన్నారు. ఓకే, A1 A2 కేసులో ఉన్నారు. ఈ కేసులో ఉన్నారు. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. సురేష్ రెడ్డి గారి మీద, చిలుకూరు ఎస్ఐ సురేష్ రెడ్డి గారి మీద, కోదాడ రూరల్ సిఐ ప్రతాప్ లింగం గారి మీద ఎఫ్ఐఆర్ ఉన్నది. వాళ్ళు పెట్టలేదు అనుకుందాం, డిఎస్పీ పెట్టవచ్చు కదా. కోదాడ డిఎస్పీ ఉన్నాడు కదా, ఎస్పీ నరసింహ గారు పెట్టాలి కదా, ఐజీ గారు చవన్ గారు పెట్టాలి కదా, అడిషనల్ డీజీ మహేష్ భగత్ గారు పెట్టవాలి కదా, డీజీపీ శివధర్ రెడ్డి గారు పెట్టాలి కదా. దాదాపు 90 రోజులుగా ఈ కేసు విషయంలో తెలంగాణ సమాజం మొత్తం ఎదురు చూస్తుంటే మీరు వివరణ ఇవ్వట్లేదు, మా స్టేట్మెంట్లను ఖండించట్లేదు. పోలీసు యంత్రాంగ పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మీరు ఒక సవాల్గా తీసుకోవట్లేదు, నా మీద కేసు పెట్టట్లేదు. మీ మౌనం ఎంతకాలం? మీ మౌనమే మీరు కర్ల రాజేష్ విషయంలో దోషులని తేలుస్తున్నది. మీ మౌనమే కర్ల రాజేష్ లాకప్ డెత్కి సంబంధించిన విషయంలో మీరు దోషులని తేలుస్తున్నది. ప్రత్యక్ష కారకులు అనబడుతున్న పోలీసులను పై అధికారులు ఎవరు కాపాడే ప్రయత్నం చేసినా, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళు కూడా చట్టం ముందు దోషులుగా నిలబడతారు భవిష్యత్తు రోజుల్లో. ఎవరెవరు ఏ స్థాయిలో ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ కాకుండా, మిగిలిన ఎస్పీని ట్రాన్స్ఫర్ చేయకుండా, డిఎస్పీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా, ఎస్పీ మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఎవరెవరు ఏ స్థాయి అధికారులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారో, మీకు ఇంటెలిజెన్స్ ఉన్నది, మాకు కూడా ఇంటెలిజెన్స్ ఉన్నది. మీకు అఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే మాకు ఎంఆర్పిఎస్ పరంగా కూడా ఇంటెలిజెన్స్ ఉంటుంది. మా డిపార్ట్మెంట్ కూడా మాకు ఉన్నది, మాకు వింగులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఈ నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ విషయాలు ఆధారాలతో సహా బయట పెడతాం. ఎవరిని వదలం, ఇలా ఎవరున్నా వదలం. మేము రీపోస్ట్ మార్టానికి డిమాండ్ చేయడానికి కారణం ఏంది? మొదటి 2 కాడ వాళ్ళు నోరు మెదపలేరు. అక్రమ నిర్బంధం చిత్రహింసలనే కాడ వాళ్ళు నోరు మెదపలేరు డిపార్ట్మెంట్. కానీ 3వ విషయంలో తప్పించుకోవడానికి ఆయన మరణానికి కారణం మేము కాదు, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది అని చెప్పి పోస్ట్ మార్టం నివేదికలో రాయించుకునే ప్రయత్నం చేయబోతున్నారు. అసలు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే పెండింగ్లో ఉన్నది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టే పెండింగ్లో ఉన్నది. మీరు ఆయన హార్ట్ అటాక్తో చనిపోయిందని ఎలా మీరు చెప్పగలుగుతున్నారు, రాస్తున్నారు? మీరు మానవ హక్కుల కమిషన్ ముందు మీరు పంపిన దాంట్లో, హైకోర్టుకు చెప్పిన దాంట్లో మీరు ఫైనల్ రిపోర్ట్ ఎట్లా పంపుతారు? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్లో ఉన్నది కదా. అయినప్పటికీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ పెండింగ్లో ఉన్నప్పటికీ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీదనే మాకు అనుమానం ఉన్నది కనుక, పోస్ట్ మార్టం చేస్తున్న సమయంలో వీడియోగ్రాఫర్ ఎవరైతున్నారో ఆయన మీదనే మాకు అనుమానం ఉన్నది కనుక, మా అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి, ఖచ్చితంగా చిత్రహింసల వల్లే చనిపోయింది అని చెప్పి నిరూపించడానికి రీపోస్ట్ మార్టంను డిమాండ్ చేస్తున్నాం. మాకు అనుమానాలు ఉన్నాయి. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ మీద అనుమానం ఉన్నది. పోస్ట్ మార్టం చేసే సమయంలో వీడియోగ్రాఫర్ ఎవరైతున్నారో ఆయన మీద కూడా అనుమానం ఉన్నది. మా అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి రీపోస్ట్ మార్టం డిమాండ్ చేస్తున్నాం. ఆయన చావుకు మీరే కారణం కాదన్నప్పుడు
ఆయనకు హార్ట్ అటాక్ తోటి చనిపోయిందని చెప్పి మీరు రాసుకున్నది నిజమైతే మీకు మీకు భయం ఎందుకు? రీపోస్ట్ మార్టం చేయించడానికి మీకు భయం ఎందుకు? ఆయన మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయమని చెప్పి ఒక ఎంఆర్పిసి డిమాండ్ చేస్తుంది అనుకోబాకండి. ఒక ఎంఆర్పిసి డిమాండ్ చేస్తుంది అనుకోబాకండి. మేము ఎస్సీ కమిషన్ కలిసి వివరించిన తర్వాత, జాతీయ కమిషన్ మెంబర్ రామచంద్ర గారికి వివరించిన తర్వాత డిసెంబర్ 18న చీఫ్ సెక్రటరీకి డీజీపీ శివధర్ రెడ్డి గారికి నోటీసులు పంపింది. ఏమని? కర్లా రాజేష్ని అరెస్ట్ చేయకముందు సంపూర్ణ ఆరోగ్యవంతుడని చెప్పి ఆధారాలు కనిపిస్తున్నాయి. కర్లా రాజేష్ని మీరు అక్రమ నిర్బంధంలో పెట్టక ముందు ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని చెప్పి నివేదికలు వస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యవంతుడు మరి ఎలా హార్ట్ అటాక్తో చనిపోయిండు అని చెప్పి అనుమానాలు కనుక ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం చేయించండి, కర్లా రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయించండి అని చెప్పి ఎవరితో చేయించమన్నారు? బీబీ నగర్కు సంబంధించిన ఎయిమ్స్, బీబీ నగర్ సంబంధించిన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ సంబంధించిన వారితోటి నిపుణులైన పోస్ట్ మార్టం నిర్వహించే ఫోరెన్సిక్ బృందంతో రీపోస్ట్ మార్టం చేయించాలని చెప్పి డీజీపీకి చీఫ్ సెక్రటరీకి నోటీసులు పంపింది. ఎన్ని రోజులు అవుతుంది? డిసెంబర్ 18న నోటీసులు అందినాయి. జనవరి 18 అయిపోయింది నెల. ఫిబ్రవరి 8 అయిపోయింది నిన్నటితో. అంటే 50 రోజులు దాటింది కదా. అంటే జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్ సూచనలు కూడా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవట్లేదు. జాతీయ ఎస్సీ కమిషన్ సూచనలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు. 50 రోజులు గడిచినా పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం చేయించలేదు. ఎస్సీ కమిషన్కు ఎందుకు చేయించలేకపోతుండో చెప్పట్లేదు. ఈ కమిషన్ ఎన్ని రోజులు చేయించమన్నదంటే 10 రోజుల్లోపే చేయించాలి, మొత్తం నివేదిక మాకు పంపాలని ఉంటుంది. 10 రోజులు చేయించాలి అని ఉన్నది, మాకు రిపోర్ట్ పంపాలని ఉన్నది. 10 రోజులు పోయి 50 రోజులు దాటిపోయింది. వాళ్ళు రీపోస్ట్ మార్టం చేయించట్లేదు. ఎస్సీ కమిషన్కు ఎందుకు చేయించలేకపోతుండ్రో పంపట్లేదు. ఇక తదుపరి ఎస్సీ కమిషన్ డిపార్ట్మెంట్ పరంగా ఏం నిర్ణయం తీసుకుంటుందో మేము కూడా వేచి చూడబోతున్నాం. మరొకసారి ఎస్సీ కమిషన్ మళ్ళీ కలవబోతున్నాం. మీ సూచనలనే తుంగలో తొక్కుతున్నారు కదా. ఎస్సీ కమిషన్ సూచనలనే డిపార్ట్మెంట్ తుంగలో తొక్కుతున్నది కదా. మరి తదుపరి చర్యలు డిపార్ట్మెంట్ మీద మీరు డీజీపీకే రాశారు, చీఫ్ సెక్రటరీకి రాశారు. తదుపరి చర్యలు ఏం తీసుకున్నారు? 10 రోజుల్లోనే చేయించమన్నారు, 50 రోజులు గడిచిపోయింది. తదుపరి చర్యలు మీరు ఏం తీసుకున్నారనే విషయం ఎస్సీ కమిషన్ కలవబోతున్నాం. మరొకసారి డీజీపీ గారిని కూడా కలుస్తాం, మరొకసారి అప్పీల్ చేస్తాం. డీజీపీ గౌరవ శివధర్ రెడ్డి గారిని కలుస్తాం, మరొకసారి అప్పీల్ చేస్తాం. ఇక్కడ నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం, కాదని చెప్పేటోళ్ళు చెప్పాలా, నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం రీపోస్ట్ మార్టానికి ప్రత్యక్షంగా అడ్డం పడుతున్నది సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ గారు. రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డుకునే విధంగా ఎస్పీ గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నది కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. రాజకీయంగా పోస్ట్ మార్టం జరగకుండా అడ్డుపడుతున్నది వాళ్ళిద్దరు అవుతే, డిపార్ట్మెంట్ పరంగా పోస్ట్ మార్టం రీపోస్ట్ మార్టం జరగకుండా అడ్డుకుంటున్నది ఎస్పీ గారు. ఎస్పీ గారు సూర్యాపేట జిల్లాలో ఉన్నంత వరకు కర్లా రాజేష్ లాకప్ డెత్కు సంబంధించిన సాక్ష్యాలన్నీ కనుమరుగు చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. సాక్ష్యాలన్నింటినీ తుడిచేసే ప్రయత్నం చేస్తుంటాడు.
అందుకు ప్రధాన సాక్ష్యంలో ఎస్సీ కమిషన్ అడిగింది 10 రోజుల్లో 18 తారీఖు నాడు మాట్లాడింది 10 రోజుల్లో కోదాడ రూరల్ చిలుకూరు పోలీస్ స్టేషన్ల సీసీ ఫుటేజీలను భద్రపరిచి పంపండి అని 10 రోజుల్లో కోదాడ రూరల్ సిఐ చిలుకూరు ఎస్ఐ సంబంధించిన పోలీస్ స్టేషన్ల సీసీ ఫుటేజీలను భద్రపరిచి పంపండి అని. బహుశా వాళ్ళు ఇప్పటికీ పంపలేదనే మాకు అర్థమవుతున్నది. వాళ్ళు సీసీ ఫుటేజీలు బయట పెడతలేరు. అన్ని కేసుల్లో సీసీ ఫుటేజీల గురించే ప్రెస్ మీట్లు పెడుతుండ్రు. మొన్న ఒక రెడ్డి ఒక అమ్మాయి వాళ్ళ ఒక కొడుకు అమ్మాయిని తీసుకెళ్ళి కూతురుని తీసుకెళ్ళి చెర్లపల్లికి సంబంధించిన ట్రైన్ యాక్సిడెంట్ జరిగి ట్రైన్కు కింద పడి చనిపోయారు. మీరు చూడండి, ప్రతి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలంతా ఆ సీసీ ఫుటేజీల వార్తలే చూపెడుతున్నది. ప్రతి కేసు విషయంలో సీసీ ఫుటేజీలని ఆధారంగా చేసుకుంటున్న డిపార్ట్మెంటు కర్లా రాజేష్ లాకప్ డెత్ విషయంలో సీసీ ఫుటేజీలని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ కేసులన్నా పరిశీలించేటప్పుడు, ఏ కేసులన్నా విచారణ చేసేటప్పుడు 99% సీసీ ఫుటేజీలే ఆధారం అని చెప్పి డిపార్ట్మెంట్ చెప్తున్నది. కానీ కర్లా రాజేష్ లాకప్ డెత్ విషయంలో సీసీ ఫుటేజీలే బయటికి రాకుండా కాపాడుతున్నది. దీనికి కారణం సీసీ ఫుటేజీలు బయటకు వస్తే ఎస్పీ కూడా ఇంట్లో దోషుడు అవుతాడు. ఎందుకంటే డైలీ సిచ్యువేషన్ రిపోర్టు ప్రతిరోజు ఎస్పీకి అందుతుంది. కాబట్టి అక్రమంగానే 5 రోజుల పాటు నిర్బంధంలో ఉన్నప్పుడు డిఎస్పీకి ఎస్పీకి తెలుస్తుంది కనుక మరి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేసిండ్రు అనే దాని మీద చట్టపరమైన చర్యలు ఆయన మీద కూడా తీసుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఈ కేసు నుంచి బయటపడాలంటే ఎస్పీ గారు సీసీ ఫుటేజీలను అందిస్తలేడు, రీపోస్ట్ మార్టం చేయకుండా అడ్డపడతాడు. మూడో విషయం, ఎక్కడనైనా ఈ మధ్యలో ప్రతి డిపార్ట్మెంట్లో సీసీ ఫుటేజీలు పనిచేస్తున్నాయి, సీసీ ఫుటేజీలు పెడుతున్నారు, ప్రతి డిపార్ట్మెంట్లో పెడుతున్నారు. ఎందుకంటే విధి నిర్వహణలో వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారా, యాక్టివ్గా ఉన్నారా అనే విషయం, విధి నిర్వహణలో వాళ్ళు నిర్లక్ష్యం యాక్టివ్ ఉన్న విషయం ప్రతి డిపార్ట్మెంట్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఓకే, హుజూర్ నగర్ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, కానీ సీసీ ఫుటేజీలు బయట పెడతలేరు. సూర్యాపేట ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అవి బయట పెడతలేరు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, అది బయట పెడతలేరు. ఎందుకు బయట పెడతలేరంటే అక్కడ టోటల్ పోలీస్ యంత్రాంగమే అక్కడ కూడా మోహరించింది పోస్ట్ మార్టం వరకు అనే విషయం రుజువు అవుతుంది. కాబట్టి వాళ్ళ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, బయట పెడతలేరు. గాంధీ ఆసుపత్రిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, బయట పెడతలేరు. ఇకపోతే ఎస్ఐ సిఐల ఫోన్ కాల్ సంబంధించిన అవన్నీ కాల్ డేటా కూడా పంపండి అని చెప్పారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 5వ తారీఖు నుంచి మొదలుకొని 16 వరకు, నవంబర్ 5 మొదలుకొని 16 వరకు, అంటే ప్రత్యక్షంగా అక్రమ నిర్బంధంలో పెట్టుకున్న రోజు నుంచి రాజేష్ చనిపోయిన 16 వరకు ఎస్ఐసిఐల ఫోన్కి సంబంధించిన కాల్ డేటా పంపండి అని చెప్పి ఎస్సీ కమిషన్ కోరింది. బహుశా వాళ్ళ కాల్ డేటా కూడా పంపి ఉండరు ఇప్పటికీ. ఎందుకంటే వీళ్ళు ఎవరితో మాట్లాడినరు, ఎవరితో ఎంతసేపు మాట్లాడినరు అనే విషయం కూడా అందులో బయటపడుతుంది. అందే పోలీస్ యంత్రాంగం ఇక్కడ దోషి అనడానికి సాక్ష్యం ముఖ్యంగా కోదాడ ఎస్ఐ, కోదాడ రూరల్ సిఐ, చిలుకూరు ఎస్ఐలు, సంబంధిత పోలీస్ అధికారులు, డిఎస్పీ, ఎస్పీలు కూడా ఇందులో దోషులని సాక్ష్యం. వాళ్ళు సీసీ ఫుటేజీలు బయట పెట్టకపోవడం, రీపోస్ట్ మార్టకు ముందుకు రాకపోవడం, వాళ్ళ ఫోన్ కాల్ డాటాను బయట పెట్టకపోవడం చూస్తేనే వాళ్ళు ఇందులో దోషులు అనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మేము ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్తామే తప్ప 3 అంశాల్లో 2 రుజువు చేశాం. 3 అంశం రీపోస్ట్ మార్టం డిమాండ్ చేస్తున్నాం. అక్రమ నిర్బంధం రుజువు చేస్తాం కాదని మీరు రండి, మేము అవునని చెప్తున్నాం. చిత్రహింసలు రుజువు చేస్తున్నాం కాదని మీరు రండి, మేము అవునని చెప్తున్నాం, ఆధారాలు చెప్తున్నాం. ఇక మిగిలింది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నేరాలు చేసి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం పోస్ట్ మార్టం నివేదికలు తమకు అనుకూలంగా మలుచుకోవడం. భారతదేశంలో వేల లాకప్ డెత్తులు, కస్టడీ మరణాలు జరిగితే
1% కూడా పోలీసులకు శిక్షలు పడతలేవు. దానికి కారణం మానకుల కమిషన్ గుర్తించింది. పోస్ట్ మార్టం నివేదికలు పోలీసులు చెప్పినట్టుగానే రాయించుకుంటుండ్రని చెప్పి మానకుల కమిషన్లు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు 2 సార్లు లేఖలు రాసింది. కోదాడ విషయంలో కూడా కర్ల రాజేష్ సంబంధించిన పోస్ట్ మార్టం నివేదికను కూడా పోలీసులు తమకు అనుకూలంగా రాయించుకున్నారనే విషయం రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో రీపోస్ట్ మార్టం డిమాండ్ చేయడానికి కారణం పోస్ట్ మార్టం నివేదిక మీదే మాకు అనుమానాలు ఉన్నాయి. దానికి కారణం పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ లక్ష్మీకాంత రెడ్డి. ఆ లక్ష్మీకాంత రెడ్డి ఆ రోజు డ్యూటీ లేదు. నవంబర్ 17వ తారీఖు నాడు లక్ష్మీకాంత రెడ్డితో చేయించుకున్నారు. కానీ ఆ రోజు ఆయన డ్యూటీ లేదు. ఆ రోజు డాక్టర్ సురాజ్ డ్యూటీ. సురాజ్ ఎందుకు రాకుండా పోయిండో, డ్యూటీ లేని లక్ష్మీకాంత రెడ్డి ఎందుకు వచ్చిండో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. లక్ష్మీకాంత రెడ్డితో ఎమ్మెల్యే మాట్లాడిందా, మంత్రి మాట్లాడిందా, ఎస్పీ మాట్లాడిందా, ఎస్ఐసిఎల్ మాట్లాడిందా అనేసి రుజువు చేయాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో గాంధీ ఆసుపత్రిలో నిరంతరం వీడియోగ్రాఫరు అఫీషియల్గానే ఉన్నాడు పోస్ట్ మార్టం చేస్తున్నప్పుడు. కానీ గాంధీ ఆసుపత్రిలో వీడియోగ్రాఫర్తో కాకుండా, హైదరాబాద్లో ఉండబడే వీడియోగ్రాఫర్లతో కాకుండా, కోదాడకు సంబంధించిన రామకృష్ణ రెడ్డి అనే ఒక ఆయనతోటే, మయూరు ల్యాబ్కి సంబంధించిన రామకృష్ణ రెడ్డితోటే సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేసే పోస్ట్ మార్టానికి సంబంధించిన దాని మీద వీడియో తీయించారు. అసలు గాంధీ ఆసుపత్రిలో ఉండబడే వీడియోగ్రాఫర్ ఎక్కడికి పోయిండు, అసలు హైదరాబాద్లో ఉండబడే వీడియోగ్రాఫర్లలో ఏ ఒక్కరిని ఎందుకు పిలవలేదు, అసలు కోదాడు నుంచి ఆ రామకృష్ణ రెడ్డి అనే వీడియోగ్రాఫర్ ఎందుకు వచ్చిండనే విషయం కూడా తేలాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పోస్ట్ మార్టం మీదనే మాకు అనుమానాలే కనుక, అనుమానాలకి కారణం ఇవి కనుక రీపోస్ట్ మార్టం చేయడానికి మాకు ఆధారం ఉన్నది. కమిషన్ కూడా సూచన చేసింది. అయినప్పటికీ 50 రోజులు గడిచిపోయింది. కమిషన్ సూచన చేసి కూడా పోలీస్ యంత్రాంగం మాత్రం గాఢ నిద్రలో ఉన్నది. అది గాఢ నిద్ర కాదు, అది గాఢ నిద్ర కాదు, అది నటిస్తుండ్రు, నిద్రలు ఉన్నట్టుగా నటిస్తుండ్రు. ఈ విషయంలో డీజీపీకే చీఫ్ సెక్రటరీకే పంపారు కనుక నోటీసులు. నేను త్వరలోనే చీఫ్ సెక్రటరీని కలిసి రాజేష్ మృతదేహానికి రీపోస్ట్ మార్టం ఎందుకు చేయించట్లేదో వివరణ కోరతా. డీజీపీ శివధర్ రెడ్డి గారిని కూడా కలిసి వివరణ కోరతా. వాళ్ళ వివరణ కూడా రేపు ప్రెస్ ముందు వాళ్ళని కలిసిన తర్వాత అదే రోజు వాళ్ళ వివరణ కూడా మనకు మీ ముందే వినిపిస్తాననే విషయం కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. ఇకపోతే మీ సోదరుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. కేసీఆర్ ప్రభుత్వంలో లాకప్ డెత్ జరిగితే అది మరియమ్మ విషయంలోనే సమాజానికి ఎక్స్పోజ్ అయింది. లాకప్ డెత్ విషయంలో, లాకప్ డెత్ అంటే ప్రజెంట్ యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు సంబంధించిన దాంట్లో మరియమ్మ మా దళితురాలే, మా మాల సోదరి. మరియమ్మ లాకప్ డెత్ జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి స్పందనకు ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందనకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది. అప్పుడు డీజీపీ స్పందనకు ఇప్పుడు డీజీపీ స్పందనకు ఆకాశం భూమికి ఉన్నంత తేడా ఉన్నది. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో ఆ రోజు ప్రతిపక్షాల స్పందనకు ఇప్పటి స్పందనకు ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉన్నది. అందుకు మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. మరియమ్మ నా సోదరే. మా సోదరి విషయంలో ఆ కుటుంబానికి న్యాయం జరగాలి, నిందితులకు శిక్ష పడాలని చెప్పి ఎంఆర్పిఎస్ ఆనాడు పోరాటం చేసింది. ఈనాడు రాజేష్ విషయంలో పోరాటం చేస్తున్నది. కానీ ఆనాటి స్పందనకు ఈనాటి స్పందనకు తేడా చెప్తున్నా నేను. ఏ మాట కా మాట. కర్ల రాజేష్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు దాదాపు 90 రోజులు రాబోతున్నాయి. కానీ మరియమ్మ కేసు విషయంలో ముందు ఇట్లనే బుకాయించే ప్రయత్నం చేశారు. కనీసం బుకాయించడానికి ఆనాడు పోలీసులు కనీసం ప్రెస్ ముందు కన్నా వచ్చారు. బుకాయించడానికి పోలీసులు ప్రెస్ ముందు కన్నా వచ్చేశారు. ఏమొచ్చారంటే మరియమ్మను ఒక కేసు విషయంలో అదుపులోకి తీసుకున్న వెంటనే ఆమె చనిపోయింది, ఆమెను చిత్రహింసలు పెట్టలేదు అని అప్పుడు డీసీపీ ఒక రెడ్డి గారు చెప్పేశారు. కానీ అది పూటకం అనే విషయం తర్వాత తేలింది. కనీసం అప్పుడు స్పందించారు. మేము కాదని స్పందించారు ఓపెన్గా స్పందించిన దాంట్లోనే అవునని తేలిపోయింది. అక్రమ నిర్బంధం చిత్రహింసలోనే చనిపోయింది అనే విషయం తేలిపోయింది.
ఆ తేలిపోయిన వెంటనే ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, గౌరవ కేసీఆర్ గారు బహిరంగ ప్రకటన చేశాడు. దళితులపై చేయి పడితే ఊరుకోం, పోలీసుల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం, మరియమ్మ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు 15 లక్షల పరిహారం, 2 కుమార్తెలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా. ఓకే, 10 రోజుల్లోనే మరియమ్మ కేసు సంబంధించిన విషయంలో పోలీసులు సస్పెండ్ అయిపోయారు, డిస్మిస్ అయిపోయారు. 10 రోజుల్లోనే కానిస్టేబుల్ ఎస్ఐతో డిస్మిస్ అయిపోయారు. 10 రోజుల్లోనే కొడుకుకు ఉద్యోగ నియామక పత్రం ఇచ్చేశారు. 10 రోజుల్లోనే మరియమ్మ కొడుకు 15 లక్షలు, 2 కుమార్తెలకు 10 లక్షలు, మొత్తం 35 లక్షలు ఎక్స్గ్రేషియా ఇచ్చేసింది. అంటే కనీసం అప్పుడు కేసీఆర్ గారు స్పందించి ఇట్లాంటి చర్యలు చేపడితే నేను ఉపేక్షించను, దళితుల మీద చేయి పడితే ఊరుకోనని చెప్పి బహిరంగ ప్రకటన చేశాడు. మరియమ్మ లాకప్ డెత్ కారకులను వెంటనే డిస్మిస్ చేశాడు. 10 రోజులు తిరగకముందే ఉద్యోగం నియామక పత్రం ఇచ్చారు. 10 రోజులు తిరగకముందే ఎక్స్గ్రేషియా 35 లక్షలు ఇచ్చేశారు. ఇక్కడ 80 రోజులు గడిచిపోయింది. హోంశాఖను చూస్తున్న సీఎం గారు ఈ విషయంలో స్పందించలే, రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో స్పందించలే. హోంశాఖనే చూస్తున్నాడు కదా. అప్పుడు ఇంకా హోంశాఖ కేసీఆర్ చేతిలో లేదు. మహమ్మద్ అలీకి సంబంధించిన విషయంలో ఆయన చేతిలో హోంశాఖ ఉన్నది. అయినప్పటికీ దళితుల మీద చేయబడితే ఊరుకునేది లేదని చెప్పాడు. లాకప్ డెత్ విషయంలో ఎవరు కారకులో వాళ్ళని డిస్మిస్ చేయించాడు, కుటుంబాన్ని ఆదుకున్నాడు, కొడుకు ఉద్యోగం ఇచ్చేశాడు. ఇందులో ఏ ఒక్క విషయం ఇంతవరకు చేయలే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆయన చేతిలో హోంశాఖ ఉన్నది, ఏ ఒక్క విషయం లేదు. ఇంతవరకు ఒక ఎక్స్గ్రేషియా ప్రకటించలే. కనీసం లాకప్ డెత్లను సహించమని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వలే. ఈ నేపథ్యంలో కేసీఆర్తో పోల్చుకుంటే రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నాడు. 10 రోజుల్లోనే ఆయన సమస్యకు పరిష్కారం వెతికిండు, ఎవరిని హెచ్చరిక చేయాలని వాళ్ళని చేసిండు. ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి గారుకు తెలవనట్టుగా నటిస్తున్నాడు. బహుశా అతి త్వరలో ఆనాడు కేసీఆర్కు నేను లేఖ రాశాను, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా నిద్రపోతున్నావా, నిద్ర నటిస్తున్నావా, కోదాడలో జరిగిన కర్ల రాజేష్ విషయం నీకు తెలుసా లేదా అనే విషయం తెలియకపోతే హోంశాఖను చూస్తున్నావు కాబట్టి హోంశాఖను వదులుకో, తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నావో చెప్పు అని చెప్పి, కేసీఆర్ లాగా స్పందించడంలో ఎందుకు వెనుకబడ్డావు అని చెప్పి బహిరంగ లేఖ రేపు లేదా ఎల్లుండి వరకు నేను బహిరంగ లేఖ ముఖ్యమంత్రికి రాస్తా, అపాయింట్మెంట్ కూడా కోరతా. ఆనాడు నేను కేసీఆర్కి లేఖ రాశాను, ఆ లేఖ నా దగ్గరనే ఉన్నది. ఈనాడు కూడా నేను మళ్ళా లేఖ రాస్తా, అపాయింట్మెంట్ కూడా కోరుతా. రెండో విషయం, మీ సోదరుడిగా ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఆ రోజు డీజీపీని ఆదేశించాడు. ఆ రోజు డీజీపీ ఎవరు? మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి చాలా స్టేట్మెంట్ ఇచ్చేశాడు. మహేందర్ రెడ్డి మరియమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించాడు. మరియమ్మ కుటుంబ సభ్యుల్ని, కొడుకును పరామర్శించాడు. పరామర్శించడమే కాదు, ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తాను అని అన్నాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా. పోలీసులు ఎవరైనా చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి ఆనాడు డీజీపీగా ఉండబడే మహేందర్ రెడ్డి గారు కుటుంబాన్ని పరామర్శించాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా అన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో చట్ట వ్యతిరేక కార్యక్రమం ఎవరు చేసినా సహించమని చెప్పేశాడు. ఇప్పుడు శివధర్ రెడ్డి గారు ఉన్నారు, కుటుంబం దగ్గర ఓడు ఈ చర్యలను సహించమని ఒకనాడు స్టేట్మెంట్ ఇవ్వలేదు.
ఆయనోమో డిపార్ట్మెంట్ చేసిన తప్పును తప్పని అన్నాడు మహేందర్ రెడ్డి గారు. ఈ రోజేమో శివధర్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటాడు. లేదా మౌనం ఎందుకున్నాడు? ఆనాడు ముఖ్యమంత్రికి ఈనాడు ముఖ్యమంత్రికి తేడా చెప్పాను. ఆనాడు డీజీపీకి ఈ డీజీపీకి తేడా చెప్తున్నా నేను. 10 రోజులు తిరగకముందే కుటుంబాన్ని పరామర్శించి వచ్చాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా అన్నాడు. ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చూస్తా అన్నాడు. ఒక అధికారితో విచారణ చేయించాడు, వాళ్ళని డిస్మిస్ చేయించాడు. ఈయన శివధర్ రెడ్డి గారు కుటుంబాన్ని పరామర్శించాడు. పోలీసులు చేసేదాన్ని మేము సహించమని చెప్పాడు. అదే సమయంలో రీపోస్ట్ మార్టంకు ముందుకు రావట్లేదు. ఆనాడు డిపార్ట్మెంట్ గౌరవాన్ని నిలబెట్టే విధంగానే ప్రయత్నం చేసిండు. కానీ ఈరోజు డిపార్ట్మెంట్ పరువు బోడగొట్టుకోవడానికి ఈ డీజీపీ ప్రయత్నం చేస్తున్నాడు. డిపార్ట్మెంట్ గౌరవం ఎప్పుడు నిలబడుతుందంటే ఎక్కడన్నా తప్పు జరిగితే తప్పును సర్దిద్దుకుంటున్నారు అనేది సమాజానికి తెలిస్తే డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుంది. తప్పును కప్పిపుచ్చుకుంటేనే డిపార్ట్మెంట్ పరువు పోతుంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటేనే డిపార్ట్మెంట్ పరువు పోతుంది. ఏనాడైనా తప్పు బయటపడుతుంది. కాబట్టి ఆనాడు మహేందర్ రెడ్డి గారు చేసిన తప్పును కప్పిపుచ్చుకోలే, తప్పును తప్పన్నాడు. వెంటనే వాళ్ళని డిస్మిస్ చేశాడు. కానీ చేసిన తప్పును తప్పంటలేడు, వాళ్ళని డిస్మిస్ చేస్తలేడు, రీపోస్ట్ మార్టంకు ఆదేశాలు జారీ చేస్తలేడు. అంటే శివధర్ రెడ్డి గారు వల్ల డిపార్ట్మెంట్ గౌరవం పెరుగుతుందని నేను అనుకోవట్లేదు. డిపార్ట్మెంట్ పరువు పోతుందనే విషయం మీ దృష్టికి వస్తున్నాను నేను. ఆనాడు మహేందర్ రెడ్డి గారు చాలా డిపార్ట్మెంట్ గౌరవం కాపాడే ప్రయత్నంతో పాటు దళితుల ఆత్మగౌరవం నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళ దళితుల ఆత్మగౌరవాన్ని చంపే ప్రయత్నం ఈ డీజీపీ శివధర్ రెడ్డి గారు చేస్తున్నాడు. తేడా కనిపిస్తున్నది. ఇక మూడోది, రాజకీయ పార్టీలు. ఆనాడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ రోడెక్కింది. ఉత్తమ్ కుమార్ గారితో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ రోడెక్కినాయి. సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఆనాడు ప్రతిపక్ష పార్టీలన్నీ రోడెక్కినాయి. 10 రోజుల్లోనే సమస్య పరిష్కారానికి వాళ్ళ పాత్ర పోషించారు. కానీ 80 రోజులు గడిచినా ప్రతిపక్ష పార్టీల ప్రధాన నాయకుల నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. అంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీల హోదా ప్రజల పక్షాన్ని నిలబడ్డది. ఈనాడు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రధాన నాయకుల పాత్ర అన్యాయానికి గురైన వర్గాల పక్షాన గట్టిగా లేరు అనడానికి సాక్ష్యం కనిపిస్తున్నది. ఆనాడు మరియమ్మ కేసు విషయంలో సిపిఐ కార్యదర్శి ఖండించాడు. ఆనాడు మరియమ్మ కేసు విషయంలో సిపిఎం కార్యదర్శి ఖండించాడు. బీజేపీ నుంచి మొదలుకుంటే కాంగ్రెస్ రోడెక్కేసింది. కానీ ఈనాడు అధికార పక్షం కాంగ్రెస్ అవుతే బీఆర్ఎస్ ప్రతిపక్షం నుంచి లేదా బీజేపీ నుంచి సిపిఐ, సిపిఎం నుంచి రావాల్సిన స్పందన నాయకత్వం నుంచి రాలే. వాస్తవానికి ఆ రోజు కేసు నమోదైనాక మరియమ్మని తీసుకెళ్లారు. చిత్రహింసల వల్ల చనిపోయింది. కానీ కర్ల రాజేష్ విషయంలో ఏ కేసు లేని సమయంలో రాజేష్ని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టారు. ఆ కేసుతో పోల్చుకుంటే ఈ కేసులో మరింత ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రహస్యంగా బహిరంగ రావట్లేదు. మరియమ్మ కేసు విషయం జరిగినప్పుడు కనీసం పోలీసు వాళ్ళు మేము కాదని ముందు ఖండించే ప్రయత్నం చేశారు. కానీ ఆ తర్వాత దొరికిపోయారు. కానీ ఇప్పుడు ఖండించడానికి కూడా వీళ్ళు ముందుకు రావట్లేదు. మరియమ్మ విషయంలో ఖండించారు కొంతకాలం, కానీ ఇక్కడ మాకు సంబంధం లేదని చెప్పి ఖండించడానికి కూడా ముందుకు రావట్లేదు. ఇట్లాంటి పరిస్థితిలో ఖచ్చితంగా రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి లేఖ రాస్తా, అపాయింట్మెంట్ కూడా కోరుతా, డీజీపీ గారిని మరొకసారి కలుస్తా, చీఫ్ సెక్రటరీ గారిని కలిసి ముందు రీపోస్ట్ మార్టంకు డిమాండ్ చేసే విషయంలో ముందుకెళ్తాం. ఏది ఏమైనా కర్లా రాజేష్ లాకప్ డెత్ విషయంలో ఎవరిని వదిలిపెట్టం. పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారో ఈ కేసులో ప్రత్యక్షంగా నిందితులు ఎవరో, వాళ్ళని కాపాడుతున్న పాత్ర పోషిస్తున్న వాళ్ళు ఎవరో 2 రకాలుగా చూస్తాం. కర్లా రాజేష్ మరణానికి ప్రత్యక్ష బాధ్యత ఎవరో, ఆ బాధ్యతకు సంబంధించిన వాళ్ళను కాపాడుతున్న పోలీస్ అధికారులు ఎవరో, వాళ్ళ పాత్ర ఎక్కడున్నదో అన్ని బయట పెడతాం, సమాజం ముందుకు తీసుకొస్తాం.
ఇందులో ఎక్కడ మేము అనుకోదగ్గం. సేమ్ టైం కర్ల రాజేష్ లాకప్ డెత్కు రాజకీయంగా కారకులు ఎవరో, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పద్మావతి రెడ్డితో పాటు ఇంకా ఎవరో వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తాం. ఈ కేసును వదలం. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఒత్తిడికి తలొగ్గి ఆసుపత్రిలో ఏ వైద్యులు ఏ నిర్లక్ష్యం చేశారో కేసును మాఫీ చేయించుకోవడానికి పోలీసు వాళ్ళు ఒత్తిడి పెడితే పోస్ట్ మార్టం నివేదికను పోలీసు వాళ్ళకు అనుకూలంగా ఎవరు రాశారో వైద్య శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ను కూడా వదలం. ఇక ముందు ఎవరు తప్పుడు నివేదికలు ఇవ్వాలన్నా వాళ్లకు కోదాడ కేసు గుర్తుకు రావాలి. ఇక ముందు అక్రమ నిర్బంధంలో లేదా నిర్బంధంలో అనవసరంగా చిత్రహింసలు పెట్టొద్దనే విషయం పోలీసులు గుర్తుకు రావాలన్నా కోదాడ రాజేష్ కేసే గుర్తుకు రావాలి. లాకప్ డెత్కు సంబంధించిన విషయం జరిగినప్పుడు పోలీసులను కాపాడే పాత్ర ఏ రాజకీయ నాయకుడు చేసినా వాళ్ళకు రాజకీయంగా శిక్ష పడుతుందనే విషయం కోదాడ రాజేష్ కేసు విషయంలోనే గుర్తుకు రావాలి. పోలీసులు చెప్పినట్టుగా ఇని విధి నిర్వహణలో ఎంఆర్ఓలు ఎవరన్నా పాత్ర పోషిస్తే వాళ్ళు కూడా బయటికి రావాలి. వాళ్ళు కూడా కోదాడ విషయం చూసుకోవాలి. ఇక్కడ కోదాడకు సంబంధించిన రాజేష్ లాకప్ డెత్లో చనిపోతే పోస్ట్ మార్టం నిర్వహించే సమయానికి ముషిరాబాద్ ఎంఆర్ఓ కూడా నిర్లక్ష్యం చేశాడు. ముషిరాబాద్ ఎంఆర్ఓ ప్రధాన పాత్ర పోషించకుండా పోలీసులకు అప్పచెప్పాడు. అందుకనే కోదాడ నుంచి రూరల్ సిఐ వచ్చి పోస్ట్ మార్టం నివేదిక కాడుంటాడు, చేసే కాడుంటాడు. చిలుకూరు ఎస్ఐ పోస్ట్ మార్టం చేసే కాడ సికింద్రాబాద్లో ఉంటారు. మరి ఎంఆర్ఓ డ్యూటీ ఏమైంది? లాకప్ డెత్కు సంబంధించిన పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఎంఆర్ఓ ప్రత్యక్ష పాత్ర పోషించాలి, పర్యవేక్షణ చేయాలి. ఆడ అయిన పర్యవేక్షణ లేదు, పోలీసుల పర్యవేక్షణ ఉన్నది. అంటే ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన మెజిస్ట్రేట్ అధికారులు ఉండబడి ఎంఆర్ఓ విఫలమైండు, ఆయన మీద కూడా ఫిర్యాదు చేస్తాం వాళ్ళ డిపార్ట్మెంట్ తోటి. వైద్యాన్ని అందించాల్సిన కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాల్సిన డాక్టర్లు కూడా ఇక్కడ పోలీసుల మాటిని తప్పుదారి నడిచిండ్రు, వాళ్ళ మీద కూడా డిపార్ట్మెంట్ పరంగా ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. అంతిమంగా పోలీస్ డిపార్ట్మెంట్ మీద కోదాడకు సంబంధించిన విషయంలో మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ మీద యుద్ధమే చేస్తాం. పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు, కానీ లాకప్ డెత్లో అక్రమంగా నిర్బంధించి లాకప్ డెత్కు రాజేష్ లాకప్ కారకులైన పోలీసులు ఎవరున్నా వాళ్ళని కాపాడుతున్న వాళ్ళు ఏ స్థాయి అధికారులైనా వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు, ఉండదు అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తాం. ఈ నెల 28వ తారీఖు నాడు సూర్యాపేటలో కర్లా రాజేష్ లాకప్ డెత్ను ఖండిస్తూ ప్రజా ఆగ్రహ మహాసభ నిర్వహించబోతున్నాం. వాస్తవానికి మొన్న 5వ తారీఖు నాడు ఉండే, కానీ మున్సిపల్ ఎన్నికల ఉండడం వల్ల అక్కడ కొద్దిగా పర్మిషన్ ఇబ్బంది అవుతుంటే పర్మిషన్ కాడ పోలీసులతో మేము ఘర్షణ పడొద్దని చెప్పి వాళ్ళు ఇచ్చిన సూచన మేరకే ఎన్నికల తర్వాత పెట్టాలనుకున్నాం. 20వ తారీఖు నాడు ప్రజాగ్రహ మహాసభ జరగబోతుంది. ఈ విషయంలో అతి త్వరలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి ఇక్కడనే కర్లా రాజేష్ లాకప్ డెత్ పై పోలీసుల అబద్ధాలు ఎంఆర్పిఎస్ నిజాలు అని చెప్పి ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ పెడతాం. ఎందుకంటే ప్రధాన రాజకీయ పార్టీ ప్రధాన నేతలకే ఇంతవరకు దాన్ని ఇన్వాల్వ్ కాలేదు, వాళ్ళకి అవగాహన లేదు. కాబట్టి వాళ్ళని ఇన్వాల్వ్ చేసే విధంగా, వాళ్ళకి అవగాహన కల్పించే విధంగా రౌండ్ టేబుల్ సమావేశం అతి త్వరలో పెడతాం. వాళ్ళ తేదీలను గుర్తుపెట్టుకొని ఒక వారం రోజులు తిరగక ముందే ఇదే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే అంశం స్పష్టంగా ఉన్నది. కోదాడ కర్లా రాజేష్ లాకప్ డెత్ పై ఎంఆర్పిఎస్ నిజాలు, పోలీసుల అబద్ధాలు, ఎంఆర్పిఎస్ నిజాలు అనే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఇక్కడ నిర్వహించబోతున్నాం. ఒక మాట చెప్పాలంటే రేపు సూర్యాపేటలో జరగబోయే అఖిలపక్ష ఆగ్రహ మహాసభ, ప్రజాగ్రహ మహాసభ కూడా అన్ని పార్టీల ప్రధాన నేతలను కూడా అక్కడికి ఆహ్వానిస్తాం. భవిష్యత్తులో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామే తప్ప ఒక్క అడుగు కూడా మేము వెనుక అడిగేసే ప్రసక్తి లేదు. పోలీసులు వివరణ ఇవ్వాలి, లేదా పోలీసులు మా మీద కేసు అన్న పెట్టాలి. ఆ విషయంలో ఇన్ని రోజులు మాట్లాడుతున్నాం కాబట్టి, లేదా రీపోస్ట్ మార్టానికి వెంటనే ఆదేశాలను జారీ చేయాలి. ఏదో ఒకటి తేల్చుకునేంత వరకు ఇక్కడ కర్ల రాజేష్ లాకప్ డెత్ విషయంలో మాత్రం తెలంగాణ పోలీసు యంత్రాంగంని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎవరైనా ఏ స్థాయి అధికారులైనా వాళ్ళని వెంటాడతామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ధన్యవాదాలు.